మాస్ మహారాజు రవితేజ గారితో మీకున్న గొడవ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి సార్. అసలు మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి ఏమైనా కారణం ఉందా సార్? సార్ ఇప్పుడు జీవితాంతం మూడు బిళ్ళలే ఉండలేదు. సో ఇప్పుడు అవతలడు ఎదిగి వెళ్తే ఆడి చుట్టూ కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం ఉండదు. సో అవతలోడు చెప్పింది మనం తలకెక్కించుకోవడం అన్నది మన విజ్ఞతకు వదిలేస్తే అది అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కాదనుకోండి, సరే ముందే ఎర్లీగా వచ్చామని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకో 10 ఏళ్ళ తర్వాత వచ్చానుకోండి, ఇంకా ఇన్నేళ్ళు లేట్గా వస్తే అంత బాధపడాలి కదా. అటువంటి సిచ్యువేషన్స్ సంబంధించి అంటే అది తప్పదండి. ఇండస్ట్రీలో మీరు చూడండి, ఎంత క్లోజ్ అయినా సరే పెరిగితే ప్రాబ్లం వస్తుంది. పెరగలేదు అనుకోండి కలిసే ఉంటారు. మనం నలుగురు కలిసి ఫ్రెండ్స్లో ఉండి అందులో ఒకటి పెరిగిపోతే ఆటోమేటిక్గా వీళ్ళు ముగ్గురే కలిసి ఉంటారు. ఆడు ఎక్కడికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ తప్పు కూడా లేదులేండి. వాళ్ళకి ఆ రేంజ్ ఫ్రెండ్స్, ఆ రేంజ్ గోల, వీళ్ళతో స్పెండ్ చేయడం టైం ఉండదు. అంటే వాళ్ళు మరి వెళ్తున్న కొద్దీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. వాళ్ళు పెరుగుతూ ఉంటుంది. సో ఒకటి కాకపోయినా ఒకటి చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు గ్యారంటీ. వీళ్ళు ఇలా తగ్గిపోతూ ఉంటారు సార్. అంటే ఇప్పుడు మీ గురించి ఎవడో నాకు చెప్పాడు, మా ఇద్దరు ఫ్రెండ్స్. మిమ్మల్ని పిలిచి అడిగేస్తే గొడవ ఉండదు. నేను అది మనసులో పెట్టుకుని నేను బిహేవ్ చేయటం మొదలెడితే డిస్టెన్స్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఒకరోజు ఏంటంటే మాట్లాడే పరిస్థితి కూడా రాదు. ఏం మాట్లాడుకోకుండానే అలా డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇంకా పూర్తిగా ఫుల్ఫిల్ గ్యాప్ వచ్చేస్తుంది సార్ కంప్లీట్గా. అన్నామంటే ఏడే ఎవడు చెప్పాడు, రాడు చెప్పాడు, కూర్చో నేను నీకేం చెప్పాను, నువ్వు వాడికి ఏం చెప్పావు అంటే ఆ రోజుతో అయిపోద్ది. అస్సలే మనం ఎంత చేసాం, వీడు ఇలా అంటాడా అని మొదలెడితే ఇక్కడ ఒక మాట చెప్పేస్తారు సార్, దట్ ఈజ్ రాజా రవీంద్ర. ఏంటి ఇప్పుడు మీరు చెప్పింది దట్ ఈజ్ రాజా రవీంద్ర సార్. ఎందుకు అంటే మీరు ఇంత ఫెయిర్గా ప్యూర్గా ఉండటానికి మీ ఫిలాసఫీ, మీ ఫిలాసఫీ గాడ్ మళ్ళీ రమణ మహర్షి అనుకోండి సార్. ఏదైనా మీ శ్రమ, మీరు మనసులో ఆ శ్రమ అనే దానిని కట్టి పెట్టుకున్న విధానం, ఈ మూడు కలిపే రాజా రవీంద్ర సార్. ఇలాంటి మరెన్నో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా బాక్స్ ఆఫీస్.